హాయ్, నేను మీ సింప్లీ రజిత. ఈ రోజు మా ఇంట్లో మా వాడికి ఎంతో ఇష్టమైన డోరా కేక్ చేస్తున్నాను. అది కూడా మైదా పిండి యూస్ చేయకుండా ప్యూర్ గోధుమ పిండితో. సో ఈ రోజు మీకు ఆ రెసిపీని చూపించాలనుకుంటున్నాను. సో వాచ్ చేద్దామా? లెట్స్ గో. ముందుగా మనం 1 కప్పు గోధుమ పిండి తీసుకొని దాంతోపాటు 1/2 కప్పు మిల్క్ పౌడర్, టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్, బేకింగ్ పౌడర్ కొంచెం, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్. ఎందుకంటే మనం ఎగ్ వాడుకోవట్లేదు కాబట్టి మనం ఖచ్చితంగా బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా 2 యాడ్ చేసుకోవాలి. బాగా జల్లెడ పట్టుకోవాలి. మనం జల్లెడ పట్టిన వాటిని ఒక బౌల్లోకి తీసుకొని మనం ముందుగానే మిక్సీలో వేసుకున్న షుగర్ని పౌడర్గా చేసుకొని దీనిలో యాడ్ చేయాలి. 1/2 కప్ షుగర్ని యాడ్ చేయాలి. మనం ఏదైతే కొలతలతో తీసుకుంటున్నామో దానికి 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకుంటాం. సో దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా పాలను వేసుకుంటూ బాగా బ్యాటర్ని మంచి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం కేక్కి ఎలా అయితే కన్సిస్టెంట్గా వేసుకుంటామో అలాగా మనం దీన్ని చేసుకోవాలి. ఈ పాలని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇలా ఉండలు లేకుండా కేక్కి ఎలా అయితే బ్యాటర్ కావాలో అలా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో దీనిలో ఇప్పుడు మనం హనీ యాడ్ చేయాలి. దీనిలో మనం 2 స్పూన్స్ ఆఫ్ హనీ వేసుకోవాలి. సో మనం 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేయాలి. సో ఇవి వేసి బాగా మిక్స్ చేసుకోండి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని బటర్ కానీ ఆయిల్ కానీ వేసి టిష్యూతో తుడిచేసుకోవాలి. డోరా కేక్ ఎప్పుడు నాన్ స్టిక్ పాన్లోనే చేయాలి, లేదంటే అడుగంటే అవకాశం ఉంది. డోరా కేక్ చేయడానికి ఎప్పుడైనా సేమ్ కొలత ఉండే కప్పునే తీసుకొని చేయాలి. ఇలా కొలత కప్పుతో పిండిని వేశాక దోశలాగా అనాల్సిన అవసరం లేదు. అలాగే వదిలేసి మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి అవతల వైపుకు తిప్పుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ కలర్లో ఇలా రావాలి. తర్వాత మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత మూత తీసి వెనక్కి తిప్పుకోవాలి. చూడండి ఎంత ఎర్రగా కాలిందో. ఇలా కాలితే మనకి మంచి రుచి వస్తుంది. మేము తీసుకున్న కొలతలకి 5 కేక్స్ వచ్చాయి. చూడండి ఇది ఎంత సాఫ్ట్గా, ఎంత మెత్తగా, ఎంత స్పంజీగా ఉందో. సో ఇలా వస్తే రుచి చాలా బాగుంటుంది. దీనిలోకి ఫిల్లింగ్ కోసం అందరూ న్యూట్రిల్లా వాడతారు, కానీ నేను మా వాడికి ఇష్టమని న్యూట్రిల్లా కాకుండా హర్షీ సిరప్ వాడుతున్నాను. మన రుచికి తగినంత ఎంతైతే అంత వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన మరో కేక్ పెడితే మా వాడికి ఎంతో ఇష్టమైన డోరా కేక్ రెడీ. కోసం అమ్మ నాకు డోలా కేక్ చేసింది. లవ్ యూ డోలా కేక్. నాకు డోలా కేక్ ఇష్టం. లైక్